హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 12వ పీఆర్సీ అమలు తేదీ ఖరారు, కొత్త బేసిక్ పే స్కేల్స్ అయితే విడుదల. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, విషయానికి వచ్చినట్లయితే ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు శుభవార్త. 12వ పీఆర్సీ అంచనాలు, కొత్త బేసిక్ పే ఎంత ఉండవచ్చని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 12వ వేతన సవరణ సంఘం పీఆర్సీ నియామకం పూర్తయింది. ఈ నేపథ్యంలో 12వ పీఆర్సీ ఎప్పటి నుండి అమల్లోకి వస్తుంది? ఎంత డిఆర్ఎస్ అలవెన్స్, డిఆర్ఎస్ రిలీఫ్, డిఏడిఆర్ బేసిక్ పేలో విలీనమవుతుంది? మరియు నూతన బేసిక్ పే ఎంత ఉండొచ్చు అనే విషయాలపైన ఇప్పుడు తెలుసుకుందాము. అసలు పీఆర్సీ అంటే ఏమిటి? దాని ఆవశ్యకత, ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల జీతభత్యాలను ప్రతి 5 ఏళ్లకు ఒకసారి సవరించడానికి ఏర్పాటు చేసేదే పే రివిజన్ కమిషన్. పీఆర్సీ పెరిగిన ధరలను, జీవన వ్యయం మరియు ఇతర ఆర్థిక అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ సవరణలు సూచిస్తుంది. ఇది ఉద్యోగుల ఆర్థిక భద్రతకు, జీవన ప్రమాణాలను మెరుగుదలకు దోహదపడుతుంది. ఇక 12వ పీఆర్సీ విషయానికొస్తే, వాస్తవానికి 11వ పీఆర్సీ జూలై 2018 నుండి అమలు కావాల్సి ఉంది. కానీ ప్రభుత్వం 2020 ఏప్రిల్ నుండి మానిటరీ బెనిఫిట్ కల్పించింది. 2022 జనవరి నుండి సవరించిన జీతాలను అయితే అందించింది. ఏదేమైనప్పటికీ 11వ పీఆర్సీ కాల వ్యవధి జూన్ 30, 2023 నాటికే ముగిసింది. సో, దీని ప్రకారం జూలై 1, 2023 నుంచి 12వ పీఆర్సీ అమలు కావాల్సి ఉంది. 12వ పీఆర్సీ ప్రస్తుత పరిస్థితి. సో, 12వ పీఆర్సీ అమలు ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం ఇప్పటికే పీఆర్సీ కమిషన్‌ను నియమించింది. ఈ కమిషనర్ ఉద్యోగ సంఘాలు, పెన్షనర్ సంఘాల నుంచి వినతులు స్వీకరించి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంచనా వేసి ప్రభుత్వానికి ఒక సమగ్ర నివేదికను సమర్పించాల్సి ఉంటుంది. ఈ నివేదిక సమర్పణకు సాధారణంగా ఒక సంవత్సరం సమయం పట్టవచ్చు. 12వ పీఆర్సీలో డిఏ, డిఆర్ విలీనం అంచనా. సో, పీఆర్సీ అమలులో కీలకమైన అంశం డిఏ, డిఆర్ విలీనం. 12వ పీఆర్సీ ఎప్పుడు అమలు చేసినప్పటికీ జూలై 1, 2023 నాటికి ఉన్నటువంటి డిఏ, డిఆర్ శాతాన్ని బేసిక్ పేలో విలీనం చేస్తారు. సో, ఈ మేరకు విలీనం చేయాల్సిన అదనపు డిఏ 12వ పీఆర్సీ జూలై 2023 నుంచి అమలు అవుతున్నందున, సో, డిఏ, డిఆర్ పెరుగుదలను, అంటే జూలై వరకు ఉన్నటువంటి డిఏ, డిఆర్‌ను పరిగణలోకి తీసుకోవాలి. సో, కేంద్రము 2023 జనవరికి 4%, 2023 జూలైకి 4% డిఏను ప్రకటించింది. మొత్తం 8% డిఏ. సో, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ మేరకు కేంద్రం 1% ప్రకటిస్తే రాష్ట్ర ప్రభుత్వం 0.91% చొప్పున 7.28% డిఏ అనేది ఈ యొక్క 26.39%కి అదనంగా కలపాల్సి ఉంటుంది. సో, మొత్తంగా జూలై 1, 2023 నాటికి 33.67% డిఏ, డిఆర్ అనేది బేసిక్ పేలో విలీనం కావాల్సి ఉంటుంది. ఫిట్మెంట్ కీలక పాత్ర. పీఆర్సీలో మరో ముఖ్యమైన అంశం ఫిట్మెంట్. పాత బేసిక్ పేకి డిఏ, డిఆర్ కలిపిన తర్వాత దానిపై కొంత శాతం అదనంగా కలిపి కొత్త బేసిక్ పేను నిర్ణయిస్తారు. ఈ అదనపు శాతాన్ని ఫిట్మెంట్ అంటారు. మరి 11వ పీఆర్సీలో 23% ఫిట్మెంట్ ఇవ్వడం జరిగింది. 12వ పీఆర్సీ అంచనా ప్రకారంగా ఉద్యోగ సంఘాలు అధిక ఫిట్మెంట్ ఆశిస్తున్నప్పటికీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఉదాహరణతో 20% ఫిట్మెంట్ ఇస్తే ఎంత అవుతుందనేది చూద్దాము. సో, కొత్త బేసిక్ పెన్షన్ అంచనా అండి. ఉదాహరణతో జూలై 1, 2023 నాటికి విలీనం కానున్న డిఏ, డిఆర్ 33.67% మరియు అంచనా వేయబడిన ఫిట్మెంట్ ఆధారంగా కొత్త బేసిక్ పెన్షన్ ఎంత ఉండవచ్చో చూద్దాము. సో, మొత్తం పెరుగుదల ఇది ఈజ్ సో, మనకు న్యూ బేసిక్ పేకి ఫార్ములా అయితే ఉంది. ఓల్డ్ బేసిక్ పే ప్లస్ డిఏ ప్లస్ ఫిట్మెంట్. సో, 20% ఫిట్మెంట్ ఇచ్చారనుకుంటే, సపోజ్‌కు మనము ఒక రూ. 40,000 బేసిక్ పెన్షన్ ఉన్న వారికి 20% ఫిట్మెంట్‌తో ఇస్తే రూ. 61,468 వరకు చేరుకుంటుందన్నమాట. అదే 23% ఫిట్మెంట్ ఇచ్చారనుకుంటే
సో, 40,000 బేసిక్ పే ఉన్నవారికి రూ. 62,668 వరకు బేసిక్ పే పెరగవచ్చు. అదే 25% ఫిట్మెంట్ ఇచ్చారనుకుంటే, అదే 40,000 బేసిక్ పే ఉన్నవారికి రూ. 63,468 వరకు బేసిక్ అనేది పెరగవచ్చనమాట. సో, మీ బేసిక్ పెన్షన్ మీరు ఎలా లెక్కించుకోవాలంటే, మీ ప్రస్తుత బేసిక్ పెన్షన్ మీకు తెలిస్తే పైన చెప్పినటువంటి సూత్రాన్ని ఉపయోగించి వివిధ ఫిట్మెంట్ శాతాల వద్ద మీ బేసిక్ పే ఎంత ఉండవచ్చు అనేది లెక్కించుకోవచ్చు. సో, ఇది ఫ్రెండ్స్. పెన్షనర్లు మరియు ఉద్యోగులు 12వ పీఆర్సీ ద్వారా ప్రయోజనాలు పొందాలని అయితే ఆశిద్దాము. అధికారిక ప్రకటన కోసం వేచి చూడడం ముఖ్యం.